అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఆగస్టు 15 స్త్రీశక్తి మరో సూపర్ 6 హామీ కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవటం మనం అందరం చూస్తున్నాము. మహిళల సాధికారతకి, మహిళల అభివృద్ధికి, అట్లాగే మహిళలు అన్నింటిలో భాగస్వామ్యం ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. మహిళలకి ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని ఉచిత బస్సు ఎలా అయితే ఎలక్షన్ హామీల్లో భాగంగా అప్పుడు చెప్పారో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ప్రయాణం చేసేలాగా జీరో ఫేర్ టికెట్, అంటే మహిళలకి ఎటువంటి ఛార్జెస్ లేకుండా ట్రావెల్ చేసే ఫెసిలిటీ కల్పించినందుకు మా మహిళలందరి తరఫున సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి, అట్లాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు, మహిళల కోసం తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక స్వాతంత్రం ఉండాలని డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారు. అట్లాగే విద్య, రాజకీయాల్లో 33% రిజర్వేషన్లు కల్పించారు. ఇవాళ చూస్తే మన బస్సులో మహిళా కండక్టర్ ఉన్నారు, వాళ్ళని నియమించింది చంద్రబాబు నాయుడు గారే. ఎప్పుడూ కూడా మహిళలు ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి అని ఆలోచన చేస్తూ మనం చూస్తే దీపం 2 కింద గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు. తల్లికి వందనం, ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళ అకౌంట్లో జమ అయ్యేలాగా అమౌంట్ విడుదల చేయించారు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం, ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈ వెసులుబాటు కల్పించడం వల్ల ఏంటంటే మహిళలు వాళ్ళ రోజు కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ, లేదా ఉద్యోగంకి వెళ్ళే వాళ్ళు కానీ, లేదా రోజువారీ పనులకు తిరిగే మహిళలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తద్వారా ఒక కుటుంబం నడపడానికి, ఒక కుటుంబానికి ఈ బస్సు ఫెసిలిటీ వల్ల సుమారు 1500 రూపాయల వరకు మిగులుతుంది. ఇప్పుడు ఈ పెద్ద ఆవిడ చెప్పారు, రోజు పనికి వెళ్తారు, సుమారుగా ఒక 200-300 ఖర్చు అవుతుంది ప్రయాణానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల నాకు నెలకి దగ్గర 1500, ఆవిడకి కానీ ఆవిడ కోడలు కానీ ఇద్దరికి కలిపి నెలకి కుటుంబానికి 3000 రూపాయలు మిగులుతుంది అని చెప్తుంటే అది వినడానికి చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఎప్పుడు కూడా మహిళల కోసం వాళ్ళ జీవిత ప్రమాణాలు మెరుగవ్వాలి అని ఆలోచన చేసే నాయకులు ఉండటం, వారి భాగస్వామ్యంలో నేను కూడా పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి మా మహిళలందరి తరఫున సీఎం గారికి కృతజ్ఞతలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.